మామిడికాయలను తీసుకొచ్చి మంచిగా నానబెట్టాలి. నానబెట్టి ఒక 2-3 గంటలు నానబెట్టి తర్వాత తుడిసి మంచి కాయలను ఒక్కలు కొట్టుకోవాలి. కొట్టుకొని అవి జోక్కోవాలి. ఎన్ని కేజీలు అయినాయి, కేజీకి అర్ధపావు కారం పొడి, అర్ధపావు ఉప్పు సరిపోయాలి. కేజీలు అంటే నేను అరకిల సౌండ్ వినబడితే కొంచెం ఇట్లా పెట్టు. హాఫ్ కేజీకి 3 హాఫ్ కేజీ కారం పొడిను 3 ఇంకొక పావు కిలో పోసిన 3 పావు కిలోలు అయినాయి. దీంట్లో హాఫ్ కేజీ కారం పొడి, హాఫ్ కేజీకి ఎక్కువనే పోసిన. 5 కిలోల కాయలు. 5 కిలోల కాయలు. కొంచెము 3 మ్యాంగో పోసిన, తర్వాత మాది పోసిన. ఈ కారం ఓకే. ఇగో పొడులు, ఇది జీలకర్ర పొడి, ఇది జీలకర్ర పొడి. అయితే అయిందా? మసాలా పట్టిన ఏం కాదు. ఈ జీలకర్ర పొడి ఎంత వేస్తున్నావు? కొంచెం వేసిన. అదే 100 గ్రాములు తెచ్చిన జీలకర్ర అర్ధపావు తెచ్చిన. జీలకర్ర అర్ధపావు, మెంతులు అర్ధపావు, అంతా కలిపి పావు సేరు పావు కిలో పోసుకోవాలి పొడి. ఇంత. ఇది ఆవ పొడి. ఆవాలు పావు కిలో తీసుకున్న ఆవాలు. ఇది ఆవ పొడి. ఆవ పొడి ఎక్కువ పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఆవ పొడి ఎక్కువ పోసుకుంటే వేడి అంటారు, వేడి కాదు, మంచిగా బాగుంటుంది. అంటే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది పొడి. తింటారు. ఇది ఉప్పు. ఇది 5 కిలోలు కదా, ఇది నిర్మాది కాదు, ఇది ఈ ఉప్పు వేయాలి పచ్చళ్ళకు. అది వేరే ఉప్పు వేయొద్దు, కష్టం అవుతుంది అన్నట్టు. వేరే ఉప్పు వేస్తే కష్టం అవుతుంది. ఇది పచ్చళ్ళకు కాలి టాప్. టాప్ యాక్టివ్ సాల్ట్. కద్దిపప్పు కడపకు అస్సలు కలపదు. ఎల్లిపాయలు పావు కిలో, ఇది అరకిలో ఉప్పు ఇంకా పోయాలి. కిలో పావు పోసుకోవాలి. ఐషు నువ్వు కూర్చుని చేరి పక్కకి దూరమే ఇది టాటా ఉప్పు పోస్తారు కదా, పొయ్యొద్దు, కష్టం అవుతుంది. ఆ ఉప్పులు పోస్తే కష్టం బాగా. టాప్ వేరే సాల్ట్స్ వాడితే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, ఇంకోటి కషం అవుతుంది. ఈ సాల్ట్ వాడితే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కషం ఉండదు. అన్ని దండం పెడతా. వినిపిస్తుంది. ఇంకా ఎన్ని కవర్స్ పోస్తా. ఇప్పుడు ఇవంతా కలుపుతావా మమ్మ? మనం ముక్కలు కొట్టుకునే దానికంటే ముందు రోజు ఈ మామిడికాయలు తెచ్చుకొని పెట్టుకోవాలి. నానబెట్టి మంచిగా సాయంత్రం నానబెట్టుకోవాలి. నైట్ అంతా మంచిగా నానతాయి. తెల్లవారి మంచి కాయలు కడుక్కొని తుడుచుకొని పక్కకు పెట్టుకొని తడి లేకుండా తుడుచుకొని ఇది కాయలు ఒక్కలను కొట్టుకోవాలి. కొట్టించుకోవచ్చు, లేకపోతే మనం కొట్టుకోవచ్చు.
ఒక్కొక్కరు అల్లంతో ఓన్లీ అల్లంతో కూడా అల్లంతో కూడా పెడతారు. అల్లం ఎల్లిపాయ లేకుంటే అల్లంతో కూడా సేమ్ ఇంతే. అల్లం ముద్దని చాలా వేసుకోవాలి, అల్లం పచ్చడి అంటుంది. ఇప్పుడు నేను ఎల్లిపాయ ముద్ద వేస్తున్నాను. ఇది ఎల్లిపాయ ముద్దనే, ఓన్లీ ఎల్లిపాయ ముద్ద అంతే. నిమ్మకాయ పచ్చడి కూడా పెడతాం. నిమ్మకాయ రసం కూడా వస్తుంది. ఒక 3 రోజులు బేసన్లో ఇట్లా ఉంచుకోవాలి. ఒక 3 రోజులు ఉంచుకొని తర్వాత 3వ నాడు కలుపుకొని డబ్బాకి ఎత్తుకోవాలి. ఎప్పుడు కాకని చోట 3 రోజులు కాపాడుకొని డబ్బులకి ఎత్తుకొని పెట్టుకుంటే కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్ మస్తు వస్తుంది. చెప్పు అందులో ఏమేమి వేసినావు? ఇది నూనె వేడి చేసి 2 కిలోల నూనె తెచ్చిన. 2 కిలోల నూనె, 2 కేజీల నూనె. ఇలా జీలకర్ర ఆవాలు, కొద్దిగా ఉండి లేనట్టుగా మెంతులు వేసిన అంతే. అయితే ఇది కలుపుతున్నా అన్నట్టు, నూనె పోసి కలుపుతున్నా. చాలా ఉండాలి కదా, అందులో కొంత నిమ్మకాయ మెంతులు వేస్తే ఈగల్లాగా అనిపిస్తాయి అంటావు అమ్మ. సేట్ ఉండి ఉండి లేనట్టు ఉంటే ఎక్కువ అలా ఉన్నాడు. నేను ఏం సేట్ బాగుంటుంది కదా, మంచిగా ఉంటుందమ్మా. ఏ కదా ఎందుకు ఉంచుతావు? ఉంచకు, తెలతలోనే ఉన్నాయి, తెలతలోనే ఉన్నాయి. ఇది ఏంటి